హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్. మన హైదరాబాద్ నగర్లో మీరు చూస్తుందైతే మన ట్రక్ బ్లాగ్స్ మహేష్ అన్న మూడో వెహికల్ బుజ్జి వెహికల్ అయితే అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తూనే ఉన్నారు. చూడండి, క్యాబిన్ వర్క్, బాడీ వర్క్ అయితే మొత్తం అయితే చాలా వరకు అయితే కంప్లీట్ అయింది. వెహికల్ వర్క్ ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తున్నారు అనేది అయితే మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాం. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి ఫ్రెండ్స్. మొత్తం మీద వెహికల్ వర్క్ అయితే 85% అయితే వర్క్ కంప్లీట్ అయింది. అన్న వాళ్ళు అయితే చేస్తూనే ఉన్నారు. ఈ వెహికల్ కొంచెం బాడీ కట్టడం అయితే లేట్ అవుతుంది, ఎందుకంటే స్టార్టింగ్ వెహికల్ తీసుకొచ్చి పెట్టగానే వర్షాలు స్టార్ట్ అయినాయి. అందులోటి మన షెడ్లోనైతే వెహికల్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల బోర్వెల్స్ కొంచెం లేట్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ కనిపించే యాంగ్లర్ అయితే మహేష్ అన్నకి ఇంతకుముందు షోయింగ్ కోసం బంపర్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే దీని కూడా అయితే అన్న వాళ్ళ సైడ్ పోల్స్కి అయితే 2 సెట్ చేస్తున్నారు. తర్వాత పెయింటింగ్ ఏ విధంగా వస్తుంది అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దీని అయితే అటు ఒకటి సెట్ చేస్తారు. రీసెంట్గా మన భీముడికి యాక్సిడెంట్ అయింది, ఇక్కడ బెండ్ అయింది కదా, అలానే ఇది కూడా అయితే వస్తుంది అనమాట. దానికోసం అయితే అన్న అయితే సెట్ చేస్తున్నారు. చూడండి, ఇక మొత్తం కటింగ్ అయితే పర్ఫెక్ట్గా తీసుకొచ్చి అయితే ఇక్కడ సెట్ చేశారు. చూడండి, ఈ వర్క్ అయితే చాలా వరకు అయితే దాదాపు కంప్లీట్గా వచ్చింది. ఇక్కడ చూడండి, మహేష్ అన్న వెహికల్కి ఏ విధంగా పెట్టిండో ఇక్కడ కూడా ట్రక్ అయితే అదే విధంగా అయితే ఎంచుకున్నారు. చాలా బాగుంది వర్క్ అయితే. ఇంకా దానికంటే దీన్ని అయితే ఏ విధంగా చేయాలనేది అయితే కొంచెం దాని బెనిఫిట్ తీసుకొని ఇది అయితే వర్క్ పర్ఫెక్ట్ చేశారనమాట. చూడండి, డోర్ వేసినాక అయితే లుక్ అయితే వేరే లెవెల్ ఉంది, చాలా బాగుంది అనమాట. అన్న వాళ్ళు అయితే డిజైన్ ఆ విధంగా చేశారు. పైన కూడా చూడండి, వెహికల్కి అయితే రీసెంట్గా 2 డేస్ నుంచి అయితే వర్క్ అయితే అన్న వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఒక వెహికల్ చేయడం వల్ల అయితే వర్క్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది. బాడీ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయినా అయితే మన సంజయ్ అన్న కూడా చూడండి, ఒకసారి అయితే పెయింట్ అయితే స్ప్రే చేశాడు. ముందుగా అయితే ఫినిషింగ్ కోసం లప్పం పేస్ట్ అయితే మంచిగా పెట్టి తర్వాత అయితే ఫస్ట్ కోటింగ్ అయితే స్ప్రే చేశాడు అనమాట. చూడండి, లుక్ అయితే వేరే లెవెల్, వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనమాట. చూడండి, వెహికల్కి అయితే అన్న వాళ్ళు అయితే బాడీకి ఫస్ట్ అయితే గ్రైండింగ్ కొట్టారు. గ్రైండింగ్ కొట్టిన తర్వాత లప్పం పేస్ట్ పెట్టినాక అయితే మొత్తం అయితే పెయింట్ చేసిండు. ఇక్కడ చూడండి, యాడ్ బ్లూకి అయితే ఎవరైనా మామూలుగా తీయకుండా ఏం చేయకుండా అయితే అన్న సేఫ్టీ కోసం అయితే మంచిగా స్టాండ్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్ చేయించిండు. దానికి ఏదైనా తగిలినా కూడా పలగకుండా అయితే తగలకుండా సేఫ్టీ కోసం అయితే ముందే అన్న అయితే ఐరన్ యాంగ్లర్లతో అయితే మంచి పర్ఫెక్ట్గా చేయించిండు. సో మడగర్లు అవి అయితే మొత్తం అయితే అన్న వాళ్ళు అయితే చేస్తూనే ఉన్నారు, వర్క్ సెట్ చేస్తున్నారు. మడగర్లు అయితే బాడీ గిట్ట మట్టి పడకుండా మంచిగా అయితే మడగర్ సెట్ చేయించి మ్యాట్లు కూడా అయితే పెట్టేశారు, ఫిట్ చేశారు. ఈ మ్యాట్లకి అయితే తర్వాత అయితే అన్న వాళ్ళు అయితే వర్క్ చేస్తారు. పెయింటింగ్ అన్నా లేదా ఆర్టిస్ట్తో రైటింగ్ అన్నా లేదా వెల్కమో ఏదో ఒకటి అయితే ముందైతే అన్న వాళ్ళు చేపిస్తారు. తర్వాత చూడండి, ఇక్కడనైతే మంచిగా పర్ఫెక్ట్గా అయితే చేశారు, చైన్ వేసేసారు గొలుసు మడగరికి అయితే. ఎందుకంటే తర్వాత మనం ఇప్పుడు దిగబడ్డప్పుడు తీయడానికి అయితే ఇబ్బంది ఉండకుండా అట్లా పెట్టారు. టూల్ బాక్స్ చూడండి, అన్న అయితే పర్ఫెక్ట్గా చేయించుకుంటాను. లోడ్కి వెళ్ళినా ఏదైనా తీసుకురావాలన్నా యాడ్ బ్లూ బాకెట్ లోడ్ పెట్టుకోవాలన్నా అదైతే పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట. బ్యాగ్ చూడండి, లుక్ అయితే వేరే లెవెల్ బాగుంది. సేఫ్టీ కోసం బ్రేక్ లైట్ల జాలి, ఏదైనా వెహికల్ సడన్లీ వచ్చి గుద్దుకున్నా కానీ దీనికైతే తల్లి ఆగే విధంగా బాడీ డ్యామేజ్ కాకుండా అయితే అట్లా అయితే అన్న వాళ్ళు సెట్ చేయించుకున్నారు. చూడండి, పెయింటింగ్ అయితే మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. లుక్ అయితే చాలా బాగుంది అనమాట. నేషనల్ పెయింట్ మొత్తం అయితే ఇదే కలర్ ఉంటుంది బ్యాగ్ అయితే. తర్వాత బుజ్జి అనే స్టిక్కరింగ్ ఎక్కడెక్కడ వేపిస్తారు ఏందని అయితే మళ్ళీ వీడియోలో అయితే చూద్దాం. ఈ వెహికల్కి అయితే మొత్తం అయితే నేషనల్ పెయింట్ అయితే కొట్టేశారు. ఇక్కడ బ్రేక్ లైట్ వచ్చే విధంగా మొత్తం అన్న వాళ్ళు సెట్ చేశారు. ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే ఇంకా టైం పట్టిద్ది. ప్రజెంట్ అయితే ఇప్పుడు పెయింటింగ్ గ్లాసులు సెట్ చేసినాక అయితే వేరే వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. పెయింటింగ్ కంప్లీట్ కావాలి ఫస్ట్. పెయింటింగ్ కంప్లీట్ అయినాక ఫ్రంట్ గ్లాసులు అవి సెట్ చేసినాక అయితే వర్క్ అయితే ఇక్కడ షెడ్లోనైతే వర్క్ కంప్లీట్ అయిపోయింది. షెడ్లో మెకానిక్ వర్క్ కంప్లీట్ అయినాక అయితే ఇదే షెడ్లోకి వచ్చి అయితే ఎలక్ట్రీషియన్ వాళ్ళు అయితే ఎలక్ట్రీషియన్ అయితే పర్ఫెక్ట్గా చేస్తారు. వైనింగ్ మొత్తం బ్యాటరీ నుంచి గుంజి అయితే క్యాబిన్ లోపల లైట్లు, బ్రేక్ లైట్లు, పార్కింగ్ లైట్లు మొత్తం అయితే లైట్లు అయితే సెట్ చేస్తారనమాట. చూడండి, ట్యాంక్కి బ్యాటరీకి కూడా అయితే అన్న సేఫ్టీగా అయితే వాళ్ళు ఎవరు దొంగతనం చేయకుండా అయితే మంచిగా సేఫ్టీ కోసం అయితే అన్న వాళ్ళు అయితే యాంగ్లర్తో అయితే వెల్డింగ్ పెడతారనమాట. చూడండి, బ్యాటరీకి కూడా అయితే ఒక లాక్ వస్తుంది. ఇక్కడ లాక్ వేస్తే ఏంటంటే ఎవరు తీయడానికి ట్రై చేసినా కానీ రాదు. మనం పడుకుంటే రప్పును తీయకుండా అయితే వాళ్ళు ఏదైనా ట్రై చేయడానికి అర్థమైపోయింది మనకు. ఇక్కడ పార్కింగ్ లైట్ల కోసం అయితే ఓలు వదిలేశారు. సైడ్ చూడండి, డిజైన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. పెయింటింగ్ కొట్టినాక అయితే లుక్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది వెహికల్ అయితే. అదే విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ వెహికల్ ఒక విధంగా క్లౌడ్, సెకండ్ వెహికల్ ఇంకో విధంగా, థర్డ్ వెహికల్ అయితే ఈ విధంగా ఉంటుందండి. క్లౌడ్ అయితే చాలా బాగుంది. ఆ క్లౌడ్లోకి సంబంధించి బెడ్లు అయితే అదే కలర్కి సంబంధించి మ్యాచింగ్ వస్తాయి అనమాట. పైన లైటింగ్ అవి అయితే ఎలక్ట్రిసిటీ అనేది చేస్తారు. లోపల ఫుల్ బెడ్ వస్తుంది అనమాట. సెకండ్ వెహికల్కి ఏ విధంగా వచ్చిందో అదే విధంగా అయితే ఫుల్ బెడ్ వస్తుంది. వాటర్ ఇంతకుముందు సెకండ్ వెహికల్కి భీముడికి ఏ విధంగా కారుతుందో ఆ విధంగా కారకుండా అయితే ముందే అన్నవాళ్ళు చెప్పి అయితే వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేయించుకున్నారు. చూడండి, ఇక్కడ స్పీకర్ల కోసం అయితే కట్ చేశారు. స్పీకర్లు సెట్ చేస్తారు, ఏబిఎల్ స్పీకర్లు అయితే సెట్ చేస్తారు అనమాట. అయితే 2వ వెహికల్కి మధ్యలో లైట్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా అయితే ఈ వెహికల్ అయితే వస్తుంది అనమాట. చూడండి, లోపల అయితే చాలా బాగుంది. బెడ్లు వచ్చినాక అయితే ఇంకా చాలా బాగా ఉంటుంది చూడడానికి. డ్రైవ్ చేసేటప్పుడు మంచి చూడడానికి ఉందని కూడా చాలా బాగుంటుంది. క్యాబిన్ ఫ్రంట్ లుక్ విషయానికి వచ్చినట్లయితే రాముడు భీముడు విధంగా కాకుండా అయితే ఈ వెహికల్కి అయితే పైన నేమ్ బోర్డు అయితే కొంచెం చేంజ్ చేశారు. దీనికైతే బుజ్జి అని వస్తుంది పైన, మన ట్రక్ బ్లాక్ కాకుండా. ఇక్కడ చూడండి, బంపర్ కూడా అయితే అదే విధంగా పెట్టారు. చూడండి, బాడీ లోపల విషయానికి వచ్చినట్లయితే భీముడికి ఒక విధంగా, ఈ వెహికల్కి ఇంకో విధంగా అయితే చేశారు. యాంగ్లర్లకు అయితే పైన ఐరన్ బొంగు పెట్టుకొని మనం పట్టాను అయితే సింపుల్ కట్టుకునే విధంగా అయితే పైన అయితే అన్న వాళ్ళు సెట్ చేశారు. అవసరం లేనప్పుడు అయితే తీసుకోవచ్చు, నటు బోర్డులో ఉంటాయి అన్నమాట. చూడండి, మొత్తం అయితే పైన పర్ఫెక్ట్గా సెట్ చేశారు. మనకు అవసరం ఉన్నప్పుడు అయితే పెట్టుకోవచ్చు, అవసరం లేనప్పుడు తీసుకోవచ్చు అనమాట ఐరన్ బొంగు. అది ఎందుకంటే
ఎందుకంటే మనం పట్ట సింపుల్ కట్టుకోవడానికి తీసుకోవడానికి వాటర్ వెళ్ళిపోవడానికి అయితే సింపుల్గా ఉంటుంది. అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నారు. మెకానిక్ అన్న వాళ్ళు మొత్తం అయితే వెల్డింగ్ మంచిగా పెట్టి అయితే బాడీ అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నారు అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది. బాక్స్ కన్నా అయితే మొత్తం ఐరన్ షీట్లు మంచిగా వెల్డింగ్ పెట్టారు. క్యాబిన్ సైడ్ లుకింగ్ అయితే చాలా బాగుంది. అన్న వాళ్ళు అయితే వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేశారు. చూడండి డిజైన్ అయితే పర్ఫెక్ట్ ఇచ్చారనమాట. పెయింటింగ్ కొట్టినాకనైతే లుకింగ్ అయితే ఇంకా వేరే లెవెల్, చాలా బాగా వస్తుంది అనమాట. బీడింగ్ లాక్లు అయితే అన్న వాళ్ళు అయితే మంచిగా చేసేసి పర్ఫెక్ట్గా ఫిట్ చేశారనమాట. ఇక్కడ బీడింగ్ వల్ల ఏంటంటే మనకు కవర్ చేస్తూ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ డిజైన్లు ఇవన్నీ వల్ల క్యాబిన్ అనేది లుక్ ఉంటుంది. వెహికల్ రన్నింగ్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ విండోల కానీ అయితే దోమలు రాకుండా ఒకటి విండో ఓపెన్ క్లోజ్ చేసుకునే విధంగా అయితే పెడతారంట వెహికల్కి అయితే. ఇంకా క్యాబిన్ పైన వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. అన్నది ఇంకా డిజైన్ సెట్ చేస్తుండు. వాటర్ పడ్డప్పుడు కూడా వాటర్ గారిపోవడానికి అయితే సింపుల్గా అయితే పెట్టేస్తుంది. చూడండి అక్కడ వాటర్ ఏంటంటే మనకు అద్దం మీదకి రాకుండా అయితే ముందుకు వెళ్ళిపోయే విధంగా అన్న చేస్తున్నాడు. చూడండి పెయింటర్ అన్న వర్క్ అయితే సగం చేసిండు. యాంగ్లర్లకు అయితే పెయింట్ సగం కొట్టినాక అన్న వల్ల ఎయిర్ స్పెషల్ గన్ అయితే ఖరాబ్ అయింది. తీసుకెళ్ళి అయితే మళ్ళీ కొత్త తీసుకొచ్చి అన్న అయితే వర్క్ అయితే స్టార్ట్ చేస్తుండు. ఎక్కడెక్కడైతే కొట్టలేదో అక్కడ కొట్టడం కోసం అయితే అన్న అయితే పెయింట్ అయితే నింపుతుండు. ఇట్లా పెయింట్ చేసుకోవడం వల్ల లుక్ ఫుల్గా ఉంటుంది, తుక్కు రాకుండా మంచిగా ఉంటుంది అనమాట. అందుకే పెయింటింగ్ అయితే ఏ వెహికల్స్ కన్నా ఎక్కువగా చేయించేది అందుకోసమే. పెయింట్ చేయడం వల్ల ఏంటంటే తుక్కు రాదు, మనకు లుక్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అందుకోసమే పెయింటింగ్లు అయితే లారీలకు మరీ బాడీ లోపల కూడా చేస్తారు. చూడండి అన్న స్ప్రే చేస్తుండు పెయింట్ అయితే. గ్యాప్లు ఉన్న దగ్గర మామూలుగా యాంగ్లర్లకు ఛానళ్ళకు మొత్తం అయితే స్ప్రే చేస్తుండు గ్యాప్ లేకుండా. ఇట్లా కొట్టడం వలన అయితే మనకు చాలా సేఫ్టీ అనమాట. అందుకని అయితే పెయింట్ చేపిస్తారు. ఈ విధంగా పెయింటింగ్ స్ప్రే చేసి ఎయిర్ స్పెషల్ గన్ వచ్చిన కాంచి అయితే వర్కర్లకు అయితే చాలా అయితే కష్టం తప్పిందనమాట. బ్రష్లు పట్టుకొని గ్యాప్లలో మొత్తం వేయాలంటే చాలా ఇబ్బంది. ఈ విధంగా స్పెషల్ గన్ తీసుకుంటే కొట్టుకుంటూ పోతే మాత్రం వర్క్ ఎంత పెద్ద వర్క్ అయినా కానీ ఒక పూటలో ఒక 1 అవర్ 2 అవర్లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అదే బ్రష్ పట్టుకుంటే ఒక యాంగ్లర్లకై సాయంత్రం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మనకు టెక్నాలజీ ఉండడం వల్ల వర్క్ అనేది కొంచెం స్పీడ్గా అయిపోయింది. చూడండి ఎంత స్పీడ్ కొడుతుండో. అదే బ్రష్ పట్టుకుని అయితే అక్కడికి ఇక్కడికి రాకితే చాలా టైం పట్టింది. అదే స్పెషల్ గన్ అయితే 2 సార్లు అడ్డాన్ని ఇట్లాంటి కాదు. చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏమంటే అన్న ముందుకు కూడా వెళ్ళిపోతుండు. ఎయిర్ స్పెషల్ గన్ కూడా యూజ్ చేసే విధానాలు ఉంటాయి. ఎక్కువ కొడితే అట్టలు వేసిపోయే అవకాశం ఉంటుంది, పల్సర్ కొడితే గలీజ్ కనబడుతుంది. అదైతే వాళ్ళకైతే ముందుగా అన్ని నేర్చుకున్నాక ఇస్తారు. చూడండి క్యాబిన్ ఫ్రంట్ కోసం అయితే అద్దాలు అయితే అన్న వాళ్ళు అయితే లెంత్ కట్ చేసుకొని తీసుకొచ్చారు. చూడండి ఈరోజు సెట్ చేస్తారు. అవి ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా. చూడండి యాదన్న థర్డ్ వెహికల్ బుజ్జి దగ్గర ఉండి అయితే వర్క్ అయితే పర్ఫెక్ట్గా చేపిస్తుండు. వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా కంఫర్ట్గా అయితే యాదన్న దగ్గర నుండి చేపిస్తుండు అనమాట. వెహికల్ 6 days బ్యాక్ అయితే ఈ విధంగా ఉండే. చూడండి అన్న వాళ్ళు అయితే వుడ్ గిట్ట మొత్తం కొట్టి అయితే ఈ విధంగా చేసి ఉంచారనమాట. మనకైతే వీడియో అంత పెద్దగా లేకపోవడం వల్ల అయితే తీయలేదు. ఎందుకంటే మన కంటెంట్ లేకపోతే చేసినా కానీ బాగుంటుంది అన్న విధంగా అయితే నేను వీడియో కూడా వేయలేదు అనమాట. చూడండి వుడ్ కొట్టినప్పుడు అయితే ఈ విధంగా ఉండే మొత్తం వెహికల్ అయితే. ఇప్పుడైతే ప్లైవుడ్ కూడా వచ్చింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.